తెలంగాణ బీజేపీ రాష్ట్ర ఆఫీస్ ను బిఎల్ సంతోష్ ఆకస్మికంగా విజిట్ చేశారు. బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శులతో సమావేశమయ్యారు. అలాగే కొంతమంది ముఖ్య నేతల్ని పిలిపించుకొని బిఎల్ సంతోష్ మాట్లాడారు. గోషామహల్ ఎమ్మెల్యే రాజా సింగ్ తో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. రాష్ట్రంలో జరుగుతున్న తాజా రాజకీయ పరిణామాలపై వారితో చర్చించారు. నియోజకవర్గాల్లో పార్టీ పరిస్థితిపై బిఎల్ సంతోష్ ఆరా తీశారు. జాతీయ నాయకత్వం ఇచ్చిన కార్యక్రమాల అమలు ఎలా జరుగుతుందని బిఎల్ సంతోష్ అడిగి తెలుసుకున్నారు. 36,000 పోలింగ్ బూత్లకు గాను 25,000 పోలింగ్ బూతుల్లో పార్టీ మొదటి 2 స్థానాల్లో ఉందన్నారు బిఎల్ సంతోష్. పార్టీ బలహీనంగా ఉన్న చోట మరింత కష్టపడి పనిచేయాలని బిఎల్ సంతోష్ సూచించారు. తెలంగాణలో బీజేపీకి మంచి భవిష్యత్తు ఉందని అందరూ కలిసికట్టుగా పనిచేయాలని బిఎల్ సంతోష్ సూచించారు. మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి అజయ్ అందిస్తారు. అజయ్, అర్ధరాత్రి దాటిన తర్వాత బీజేపీ జాతీయ సంస్థాగత ప్రధాన కార్యదర్శి బిఎల్ సంతోష్ బీజేపీ రాష్ట్ర కార్యాలయానికి రావడం జరిగింది. ఉదయం కొంతమంది ముఖ్య నేతలను పిలిపించుకొని ఆయన మాట్లాడినటువంటి పరిస్థితి మనకు కనబడుతుంది. అదేవిధంగా బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శులతో ఆయన సుదీర్ఘంగా దాదాపు 2 గంటల సేపు ఆయన భేటీ అయి రాష్ట్రంలో జరుగుతున్నటువంటి తాజా రాజకీయ పరిణామాలు, పార్టీ పరిస్థితి, అటు అసెంబ్లీ ఎన్నికల తర్వాత పార్లమెంట్ ఎన్నికల తర్వాత పార్టీ పరిస్థితి ఏ విధంగా ఉంది అనే అంశాలను ఆయన ఆరా తీసినటువంటి పరిస్థితి మనకు కనబడుతుంది. గతంలో ఏదైతే 119 నియోజకవర్గాల్లో పోటీ చేసినటువంటి బీజేపీ, అందులో చాలామంది ఇప్పటికీ పార్టీని వీడి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి కూడా కనబడుతుంది. కొంతమంది ఎన్నికల సమయంలోనే వచ్చి పార్టీని వీడి వెళ్ళిపోవడం జరిగింది. అలాంటి అంశాలను కూడా బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు ఆయన దృష్టికి తీసుకురావడం జరిగింది. అదేవిధంగా పార్లమెంట్ ఎన్నికల ఫలితాల తర్వాత ఎలాంటి పరిస్థితులు ఉన్నాయన్న అంశాలపైన కూడా ఆయన ఆరా తీసినటువంటి పరిస్థితి మనకు కనబడుతుంది. ముఖ్యంగా 8 పార్లమెంట్లో గెలిచిన తర్వాత జోష్లో ఉన్నటువంటి బీజేపీ శ్రేణులకు ఆయన కొత్త నూతన ఉత్తేజాన్ని నింపేలా కొంత దిశానిర్దేశాన్ని కూడా చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. ముఖ్యంగా 36,000 పోలింగ్ బూతులు రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణలో ఉంటాయి. ఇందులో 25,000 పోలింగ్ బూతుల్లో బీజేపీ మొదటి స్థానంలో కానీ 2వ స్థానంలో కానీ ఉన్నటువంటి నేపథ్యంలో అక్కడ మరింత బలోపేతం కావాలని, పార్టీ బలంగా లేని చోట ఎక్కడైతే ఉందో అక్కడ పార్టీ బలోపేతం కృషి చేయాలన్నటువంటి దిశానిర్దేశం కూడా ఆయన చేసినటువంటి పరిస్థితి మనకు కనబడుతుంది. అంటే అజయ్, ఆకస్మిక తనిఖీలకు గల కారణం ఏంటి? అలాగే రాజా సింగ్ తో కూడా చాలాసేపు సమావేశమైనట్టుగా తెలుస్తోంది. ప్రత్యేకంగా మనం చూసుకోవచ్చు. ఇటీవల కొద్ది రోజుల్లోనే రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు రానున్నాయి. ఈ నేపథ్యంలోనే కూడా భేటీకి కొంత ప్రాధాన్యత సంతరించుకుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఏదైతే 8 పార్లమెంటు స్థానాల్లో గెలిచినటువంటి బీజేపీ, ఆ గెలుపును బీజేపీ బలంగా నిరూపించుకోవాలంటే కనీసం 30% ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాల్లో గెలవాలన్న ఒక లక్ష్యాన్ని ఇప్పటికే నిర్దేశించుకుంది. ఆ లక్ష్యాన్ని ఏదైతే చేరుకోవాలంటే ఆ స్థాయిలోనే పనిచేయాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి పూర్తి స్థాయిలో పనిచేయాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా జాతీయ పార్టీ ఇచ్చినటువంటి కార్యక్రమాలను ఏ విధంగా అమలు చేస్తున్నారు, రాష్ట్ర పార్టీ ఇక్కడ ఉన్నటువంటి ప్రజా సమస్యలపైన ఎలా పోరాడుతుంది, వాటిపైన ఇంకింత ఎలా పోరాడాల్సిన అవసరం ఉంది అనే అంశాలపైన కూడా దిశానిర్దేశం చేసినటువంటి పరిస్థితి. అయితే రాజా సింగ్ కూడా పిలిపించుకొని మాట్లాడడం పట్ల కొంత ప్రాధాన్యత సంతరించుకుందని చెప్పవచ్చు. ఆయన కేవలం ఆ భేటీలో 2 మాత్రమే ఉండడంతో వారిద్దరి మధ్య ఎలాంటి చర్చ జరిగింది, నియోజకవర్గానికి సంబంధించిన చర్చ జరిగిందా, లేదా పార్టీలో ఉన్నటువంటి లోటుపాట్లకు సంబంధించినటువంటి చర్చ జరిగిందా, లేదా అసెంబ్లీ సమావేశాలు ఎలా జరిగాయి, ఏ అంశాలపైన అక్కడ ప్రస్తావించారు అనే దానిపైన ఏదైనా చర్చ జరిగిందా అనేది మాత్రం పూర్తి స్థాయిలో బయటికైతే రావాల్సి ఉంది. రాజా సింగ్ మాట్లాడితే తప్ప లోపల ఏం జరిగింది అన్న అంశాలు అయితే బయటకు వచ్చే అవకాశం అయితే లేదు. ఇప్పటికే ఆయనను సంప్రదించగా కొన్ని తాజా రాజకీయ పరిణామాలపైన డిస్కస్ చేసినట్టుగా ఆయన చెప్తున్నాడు తప్ప పూర్తి స్థాయిలో ఏం జరిగింది అనే అంశాలపైన అయితే ఆయన బయటికి వెల్లడించినటువంటి పరిస్థితి కనబడుతుంది. అయితే మొత్తంగా పార్టీ బలోపేతం పైన బీజేపీ మరొకసారి దృష్టి సారించిందని చెప్పుకోవచ్చు. రాబోయేటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో కొంత మెజార్టీ స్థానాలను గెలిచాలని లక్ష్యం పెట్టుకున్నప్పుడు కూడా 30% సీట్లను ఇటు ఎంపీటీసీ, జెడ్పీటీసీ, సర్పంచులు వీళ్ళందరిలో స్థానిక సంస్థల ఎన్నికల్లో ఒక 30% సీట్లను గెలవడం ద్వారా పార్టీ బలంగా ఉంది అన్న ఒక నిరూపించుకోవాలన్న సంకేతాన్ని శ్రేణుల్లోకి ఇవ్వడం, ఏదైతే జైరాబాద్ లాంటి స్థానాల్లో గెలిచేందుకు అవకాశం ఉన్నప్పటికీ కూడా దాన్ని కోల్పోవడం లాంటి అంశాలు ఏవైతే ఉన్నాయో, అదేవిధంగా ఇటు భువనగిరి లాంటిది గెలవడానికి అవకాశాలు ఉన్నప్పటికీ కూడా చివరి నిమిషంలో కోల్పోయినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇలాంటి స్థానాల్లో స్థానిక సంస్థలపైన మరింత ఫోకస్ పెట్టాలని, అక్కడ ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు గెలవడం ద్వారా పార్టీని స్ట్రెంథెన్ చేసుకున్నటువంటి అవకాశాలను మెరుగుపరుచుకోవాలన్న ఒక దిశానిర్దేశంతో కూడా ఆయన చేసినట్టుగా కొంత తెలుస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. మొత్తంగా
ఇటు పార్లమెంట్ ఎన్నికలు ముగిసిన వెంటనే ఇటు మరొకసారి రాష్ట్రంలో బిఎల్ సంతోష్ పర్యటించడం, ఇక్కడ ఉన్నటువంటి ప్రజా సమస్యలను, పార్టీ వ్యవహారాలను, అదేవిధంగా ప్రతిపక్ష పార్టీల పనితీరును, అధికార పార్టీ పనితీరును విశ్లేషించుకొని మరొకసారి వచ్చి పూర్తి స్థాయి కార్యాచరణ పైన దిశానిర్దేశం కూడా చేసే అవకాశం అయితే ఉన్నట్టుగా తెలుస్తుంది. థాంక్యూ అజయ్ ఫర్ ద అప్డేట్స్.